ఆచి చికెన్ మసాలా. ఇక బంగారంకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. గత 5 రోజుల్లో దాదాపు 4000కు పైగా పడిపోయిన గోల్డ్ మళ్లీ పెరుగుతోంది. ఈ పెరుగుదల తాత్కాలికమేనా లేక ఇక్కడి నుంచి ఆఫ్ ట్రెండ్ కొనసాగుతుందా అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర 1200 రూపాయలు పెరిగి 1,58,620 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా పెరిగింది. ఇవాళ కిలో వెండిపై 4000 పెరిగింది. దీంతో 2,80,000కు చేరుకుంది. మరోవైపు స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాల్లో ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సునీత. సత్యనారాయణ గారు, ఉన్న పలంగా గోల్డ్ మళ్లీ పెరుగుతుంది, అటు సిల్వర్ కూడా పెరిగింది, అట్ ద సేమ్ టైం స్టాక్స్ కూడా లాభాల్లో కనిపిస్తున్నాయి. సో ఏంటి హఠాత్ చేంజెస్ కి ఏంటి? ఓకే ఏం లేదు, ఉదయం పెరిగింది కానీ ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ ఫ్లాట్ అయిపోయింది. గోల్డ్ మామూలు ఫ్లాట్ అయిపోయింది. సిల్వర్ కూడా ఫాల్ అవటం మొదలు పెట్టింది. ఇప్పుడు గోల్డ్ ఫాలే, సిల్వర్ ఫాలే. ఒక 0.5% సిల్వర్ ఫాల్ అయింది. గోల్డ్ మాత్రం ఫ్లాట్ గానే ఉంది. క్రూడ్ ఆయిల్ పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. మనం ఇక చూడవలసింది ఏమిటి అంటే, వరల్డ్ మార్కెట్ లో ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉందో మనం దాన్ని ఫాలో అవ్వాలి. అయితే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో, క్రూడ్ ఆయిల్ ఉదయం మామూలుగా ఉంది, ఇప్పుడు $103 అక్కడక్కడే, అంటే $1, $2 అక్కడక్కడే పెరుగుతూ ఉంది. ఇప్పుడు కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ వచ్చి $103, గ్యాస్ వచ్చి 1% పెరిగింది, 3% బ్రెంట్ ఆయిల్ పెరిగింది. గోల్డ్ మాత్రం ఫ్లాట్ ఉంది, సిల్వర్ ఫ్లాట్ ఉంది, కాపర్ 1.5% మైనస్ లో ఉంది. ఇక మీరు అన్నట్టు మన మార్కెట్ లోకి వస్తే, మన మార్కెట్ లో రెండో రోజు నిన్న ఇవాళ పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ 172 పాయింట్లు ఎన్ఎస్సి పెరిగి 0.74%. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 567.99 పాయింట్లు పెరిగి 76,070లో క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ 500 పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 462 పాయింట్లు 0.60 పెరిగింది. ఒక ఐటీ సెక్టర్ మాత్రం వీక్ ఉంది. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ బాగుంటే డాలరు వీక్ అవుతుంది, రూపాయి బలం అవుతుంది, బలోపేతం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఐటీ కంపెనీలు కొంచెం వీక్ అవుతాయి అనమాట. అంటే రూపాయి బలహీనపడి డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు అప్పుడు ఐటీ కంపెనీలు పాజిటివ్ లో ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఐటీ కంపెనీలు మైనస్ లో ఉన్నాయి. ఒక ఐటీ సెక్టార్ తప్ప మిగిలిన మిడ్ క్యాప్ అనుకోండి, బ్యాంక్ అనుకోండి, నిఫ్టీ 2, నిఫ్టీ స్మాల్ క్యాప్, బిఎస్సి 500, బిఎస్సి 100 అన్ని పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇక రీజన్ అనే దానికి వచ్చేటప్పటికి మెయిన్ మనం చూడవలసింది ఏమిటి అంటే, 2 రోజుల నుంచి పెరగడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే బాటంకి వచ్చిందో మార్కెట్, అంటే బాగా పడిపోవడం జరిగిందో, అప్పుడు ఏం జరుగుతుంది? వాల్యూ బయింగ్ జరుగుతుంది. ఈ వాల్యూ బయింగ్ నిన్న జరగడం జరిగింది. ఈ రోజు కూడా అది కంటిన్యూ జరిగింది. ఇంకొకటి కూడా, ఇవాళ మంగళవారం వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి అది కొంచెం కూడా సపోర్ట్ ఉండొచ్చు. అంటే ఏంటిది? వాల్యూ బయింగ్ అని ఒక రీజను. ఇంకోటి ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది కాబట్టి షార్ట్ కవరింగ్. అంటే అంతకుముందు సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్ చేయటం. షార్ట్ సెల్లింగ్ అంటే పడుతుందని చెప్పేసి ముందుగానే అమ్మేదాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. బాగా పడ్డాక మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు బై చేయాలి. ఈ వీక్లీ ఎక్స్పైరీ క్లోజింగ్ కి బై చేయాలి కాబట్టి వాళ్ళు నిన్న కొనటం మొదలు పెట్టారు, ఈ రోజు కొనటం మొదలు పెట్టారు. అది ఒక రీజన్. రెండోది ఏంటిది? ఎక్స్పైరీ అనేది ఒక రీజన్. ఇంకోటి ఏంటి? ఏషియన్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లో ట్రేడ్ అవటం, అదొక రీజన్. తర్వాత ఇండియా విక్స్, ఎప్పుడైనా షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఏమైతుందంటే వాలటాలిటీ ఇండెక్స్ ఉంటుంది, అది ఫాల్ అవుతుంది. మార్కెట్ పడినప్పుడు ఇండియా విక్స్ పెరుగుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు ఇండియా విక్స్ ఫాల్ అవుతుంది. ఇది ఒక రీజన్. ఇక మళ్ళీ ఈ మెయిన్ ఇక మనం చూడవలసింది ఏంటంటే, ఈ హర్మోజ్ జలసంధి ఓపెన్ చేస్తామని చెప్పేసి ట్రంప్ అనడం జరిగింది. అనేటప్పటికీ కొంచెం ఇవాళ ఉదయం పాజిటివ్ లో ఉండే, మళ్ళీ ఏమైంది? హర్మోజ్ జలసంధి వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయను అన్నారు ట్రంప్ కి. సో మీరు ఎవరు సపోర్ట్ చేయకపోయినా కానీ ఏం కాదు, నేను ఒక్కడినైనా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అక్కడ మళ్ళీ ఈ మామూలుగా అంటే మన మార్కెట్ లో ఏవైతే ఉందో ఈ హర్మోజ్ జలసంధికి ఈ మిత్రత్వం, అంటే మిత్ర దేశాలు సపోర్ట్ చేయమని అడగడం జరిగింది. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయను అని అనడం జరిగింది. దాంతో మళ్ళీ మామూలుగా ఇది క్రూడ్ ఆయిల్ ఆ $103 దగ్గరలోనే ఉంది. ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే, ఇప్పుడు ఏదైతే మార్కెట్లు ఉన్నాయో, రేపు అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది 17వ తారీఖు. అంటే మనకి బుధవారం కిందకి వస్తుంది. వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. అది ఏం జరుగుద్ది అనేది ఉంది. అది మామూలుగానే ఫ్లాట్ గానే ఉంచవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు అస్తవ్యస్తం అయిపోయింది. అంటే ఒకప్పుడు సుంకాలు టారిఫ్లు ఉన్నప్పుడు
పెరిగినప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలనేది ట్రంప్ వాదన ఉండేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అంటే ఇరాన్ మీద అమెరికా దాడులు అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరగటం, ద్రవ్యోల్బణం పెరగటం, ఆర్థికంగా అన్ని కూడా ఆర్థిక పురోగతి అవన్నీ డౌన్ అవ్వటం, వీటన్నిటితోటి వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన ఉండకపోవచ్చు, ఫ్లాట్ గానే ఉంచవచ్చు. కాకపోతే అది అనౌన్స్మెంట్ జరగాలి, అది రేపు మనకి తెలుస్తుంది. అది ఒక రీజన్. వీటన్నిటికంటే కూడా మామూలుగా ఏంటిది అంటే మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ మార్కెట్ పెరిగినప్పుడు మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే చూపిస్తుంది 20.73. అంటే ఏంటిది, మార్కెట్ ఇంకా తీసుకోవట్లేదు. ఇప్పుడు 2 రోజుల నుంచి పెరుగుతుంది కానీ మార్కెట్ కన్ఫర్మ్ చేయట్లేదు. అది ఎప్పుడైతే మార్కెట్ మూడ్ ఇండెక్స్ పాజిటివ్ లోకి పెరగడం మొదలు పెడుతుందో, అంటే నిన్న మొన్న అంటే అంతకు ముందు రోజు కానీ నిన్న కానీ ఈ రోజు కూడా అది 20.73, 20.82 అక్కడే ఉంది. అంటే ఏంది, ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే చూపిస్తుంది. 2 రోజుల నుంచి మార్కెట్ పెరుగుతున్నా మార్కెట్ మూడ్ ఇండెక్స్ చేంజ్ కావట్లేదు. అంటే ఏంటిది, ఒక అంశం ఏంటిది అంటే ఇంకా మార్కెట్ నమ్మకం కుదరట్లేదు, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశాలు అనేది ఒక సూచన. ఇక రెండోది, ఇదే కాకుండా ఎఫ్ఐఐలు ఉంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు నిన్న కూడా అమ్మిండ్రు. మరి మార్కెట్ బాగా పెరిగితే వాళ్ళు బయింగ్ లో కనుక ఉంటే తప్ప మనం నమ్మకూడదు మార్కెట్ పెరుగుతుంది అని. అదొక రీజన్. ఇంకోటి ఏంటిది, వాళ్ళ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. అయితే రేపు బుధవారం వీక్లీ నిఫ్టీ ఏదైతే ఉందో అది ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఉంటుంది రేపు. అయితే రేపు ఉదయం పెంచి మళ్ళీ పడేస్తారా అనేది తెలియదు. కానీ వరల్డ్ మార్కెట్లు అన్ని పెరిగేటప్పటికి మన మార్కెట్లు వాళ్ళ పాజిటివ్ లో ఓపెన్ అవడం జరిగింది. అదే పాజిటివ్ కంటిన్యూ జరగడం జరిగింది. మళ్ళీ గురువారం రోజు మామూలుగా అయితే ఉగాది హాలిడే మనకి, కానీ షేర్ మార్కెట్ కి వర్కింగ్ డే ఏది గురువారం రోజు. అయితే గురువారం రోజు వర్కింగ్ డే కాబట్టి పెద్దగా మూవ్మెంట్ ఉండదు. ఎందుకోసం అంటే అంతా ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు. అది మన వరకే అన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ మన షేర్ మార్కెట్ కి బొంబాయిలో సెలవు ఉంటే తప్ప మనకి సెలవు ఇయ్యరు. అందుకని ఈ ఉగాది ఏదైతే ఉందో మన వరకే, సౌత్ తెలంగాణ వరకే కాబట్టి మనకి ఉంటుంది. కానీ బొంబాయిలో ఉండదు కాబట్టి అక్కడ వర్కింగ్ డే కాబట్టి షేర్ మార్కెట్ గురువారం వర్కింగ్ డే ఒకటి. రెండోది గురువారం బిఎస్సి క్లోజింగ్ డే. అయితే ఈ 2 రోజుల్లో గనక అంటే ఇవాళ మార్కెట్ పెరిగి ఎఫ్ఐఎల్ కనుక బయింగ్ లోకి వచ్చి రేపు గాని ఎల్లుండికి గాని ఎఫ్ఐఎల్ బయింగ్ లోనే ఉండి ఇది ఇలానే గనక ఉన్నట్లయితే అంటే పడకుండా రేపు ఎల్లుండి పడకుండా గనక ఉంటే ఇది రిలీఫ్ ర్యాలీ కిందకి వస్తుంది. ఇప్పుడు రిలీఫ్ ర్యాలీ అంటే రోజు పడుతూ వచ్చి మధ్యలో 1 రోజు 2 రోజుల్లో మార్కెట్ పెరిగితే దీన్ని రిలీఫ్ ర్యాలీ అంటారు. అంటే ఎగ్జాంపుల్ వర్షం బాగా పడుతూ వచ్చింది అంటే ముసురు పెట్టినట్టు అనమాట, మధ్యలో ఒక పూట తెరిపించింది. అంటే వర్షాకాలమే కానీ వర్షాకాలం కానీ మధ్యలో ఎక్కడో ఒకసారి మామూలు అయిపోగానే ఏం కాలే, వర్షాకాలం అన్నట్టే. ఇది కూడా అంతే. ఫాల్ ఎప్పుడైతే అయితూ వచ్చిందో ఇప్పుడు తెరిపించినట్టు అనమాట. అంటే మధ్యలో కొంచెం రిలీఫ్ ర్యాలీ మాదిరి. ఇది కనుక ఎఫ్ఐఎల్ బయింగ్ లో ఉండి మార్కెట్ మూడ్ ఇండెక్స్ కనుక మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఫియర్ లోంచి గ్రాఫ్ ఏదైతే ఫియర్ లోకి అంటే 20.73 ఉంది అది పెరగాలి. అది కనుక పెరిగితే అప్పుడు మార్కెట్ అనుకూలం అని చెప్పేసి నా అభిప్రాయం, నా సూచన. అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదనేది నా అభిప్రాయం. ఏది మార్కెట్ ఇంకా పెరగడానికి ఇంకా దోహదపడే కారణాలు. కాకపోతే వాల్యూ బయింగ్ ఉంది, వాల్యూ ఏవైతే షేర్లు ఉన్నాయో అదొకటి రీజను. ఇంకోటి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా రావడం జరిగింది మనకి సోమవారం నాడు నిన్న. కానీ మనకి గూగుల్లో దొరకలేదు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏ కంపెనీలు కట్టినాయి. కానీ ఎఫ్ఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, హెచ్ఎన్ఐ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనుకోండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, వాళ్ళకి దొరుకుతుంది డేటా. వాళ్ళు ఏదైతే బయింగ్ లోకి వెళ్ళిరో వాల్యూ స్టాక్స్ అంటే అదే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వచ్చేసింది నిన్న. దాంతో నిన్న మధ్యాహ్నం కొంచెం తర్వాత ఆటోమేటిక్ పాజిటివ్ లోకి వెళ్ళిపోయింది. అంటే నీ అడ్వాన్స్ ట్యాక్స్ డేటాని బట్టి వాళ్ళు ఫాలో అవుతుంటారు అని అర్థం. ఇక మనం ఏం చేయాలి ఇన్వెస్టర్స్, ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏదైతే ఉందో మన దగ్గర లేదు, కానీ వాల్యూ బయింగ్ ఏవైతే ఉన్నాయో అవే షేర్స్ అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టినట్టు లెక్క. అవన్నీ మనం తెలుసుకోగలిగితే ఓకే. ఇది జనరల్ గా జరిగేటటువంటిది. ఇప్పుడు మాత్రం మార్కెట్ ఓవరాల్ గా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. దీంతో మనం ఇంకా 1-2 రోజులు కనుకోండి ఎక్స్పైరీ ఉంది అనుకోండి, మనకి ఇంకొకటి కూడా ఉంది, రంజాన్ సాటర్డే హాలిడే ఉంది. కానీ సాటర్డే కాబట్టి మామూలుగానే హాలిడే, మామూలుగా వర్కింగ్ డే రోజు వచ్చినట్టయితే దానికి ఒక హాలిడే వచ్చేది. అంతేంది ఈ వారం ఇప్పుడు ఇంకేమీ లేదు. ఇక అంటే 2 పండుగలు ఉన్నాయి మనకు, ఉగాది ఉంది, రంజాన్ ఉంది. అయినా కానీ ముస్లిమ్స్ పండుగ రంజాన్ అయినా సాటర్డే వచ్చింది కాబట్టి మనకి హాలిడే లేదు. తెలుగు పండుగ ఉగాది వచ్చింది కానీ బొంబాయిలో సెలవు లేదు కాబట్టి మనకు వర్కింగ్ డే గురువారం. అందుకని ఇప్పుడు మనం చూడవలసిందల్లా ఎంతో సేపటికి సింపుల్ గా ఎఫ్ఐఎల్ బయింగ్ లో రావాలి, ఎంఎంఐ ఇండెక్స్ రావాలి, ఈ అడ్వాన్స్
ట్యాక్స్ డేటా కొంచెం రేపటికి దొరుకుతుండొచ్చు. ఏ కంపెనీలు ఏ సెక్టార్లు. ఎక్కువ శాతం మనం చూడవలసింది ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ ఏది బాగా కట్టింది అనే దానికి ఆర్డర్ బుక్కే మెయిన్ అనమాట. ఈ 3 నెలల్లో గనక ఆర్డర్ బుక్ ఏదైతే బాగా కంపెనీలకు ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ బుక్ ఏదైతే ఎక్కువ ఉందో అవన్నీ బాగా పాజిటివ్ లో ఉన్నట్టే. అదే అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టి ఉంటాయి అనమాట. అవే రేపు మార్చి 31 అయిపోయినాక ఏప్రిల్లో రిజల్ట్స్ వచ్చేది అవే కంపెనీలు వస్తాయని అర్థం. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.